హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ బ్రెడ్ దోశ. ఈ బ్రెడ్ దోశ చాలా క్విక్గా అయిపోతుంది, ఎలాంటి బర్డెన్ లేకుండా 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ముందుగా ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. మిల్క్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా మీకు ఏ బ్రెడ్ కావాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా సైడ్స్ కావాలనుకుంటే కట్ చేసుకోండి. నేనైతే కట్ చేయట్లేదు, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 4 బ్రెడ్ స్లైసెస్కి 1 కప్ బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 కప్ పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం నానిపోయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. దోశ వచ్చే విధంగా చాలా లూజ్గా ఉంది కదా, ఇలా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దోశని వేసుకోవాలి. ఇది బెజ్జాలు లేకుండా వేసుకోవాలి దోశని. మీకు ఎంత వీలైతే అంత పలుచగా వేసుకోండి, చాలా బాగా వస్తుంది ఈ దోశ. కొంచెం టైం పడుతుంది, కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇప్పుడు 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. దీన్ని చట్నీతో కారపొడి నెయ్యి వేసుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది. ఇలాంటి ఎమ్మీ రెసిపీస్ కోసం ఛానల్తో అప్డేట్గా ఉండండి. మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.